మ్యాప్లో చిన్న డాట్ లాగా కనిపించే కంట్రీస్ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే నమ్ముతావా? కంట్రీస్ పవర్ అనేది దాని సైజ్ మీద కాదు, ఇంపాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కంట్రీస్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటాయి, దానివల్ల వాళ్ళకి వరల్డ్ ట్రేడ్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి సింగపూర్, అది ఇంత చిన్న కంట్రీ అయినా గ్లోబల్ షిప్పింగ్ రూట్స్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటుంది, కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కొన్ని కంట్రీస్ దాని ఫైనాన్షియల్ పవర్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి స్విట్జర్లాండ్, దాని బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల వరల్డ్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని కంట్రీస్ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, అవి వాళ్ళకు గ్లోబల్ ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్కి ఖతర్, ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాసెస్ వల్ల చాలా కంట్రీస్ వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి. సో ఫైనల్గా చెప్పాలంటే పవర్ అనేది కంట్రీ సైజులో కాదు, దాని ఇంపాక్ట్లో ఉంటుంది. వరల్డ్ మ్యాప్లో చిన్నగా కనిపించే కంట్రీ కూడా గ్లోబల్ లెవెల్లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.